డే 45 వ్యాక్సినేషన్ రోజు మేము తీసుకున్న జాగ్రత్తలు. ఫస్ట్ 1 అవర్ తర్వాత నుంచి అయితే ఐస్ రాయడం స్టార్ట్ చేసాము. ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి అయితే రాయడం స్టార్ట్ చేసాం. కొట్టేస్తావు కన్నా నన్ను బొబ్బులను కాసేపు తగ్గిపోతుంది. ఇలా నువ్వు కానీ చేసుకున్నావంటే ఇంక రోజు ఇలా 4 సార్లు ఇంకొక 4 సార్లు చేసుకున్నావంటే అసలు నీకు రేవుడు నొప్పి అనేది ఉండదు. మాహికన్నా ఎలా ఉంది నాన్న నీకు హెల్త్ ఇప్పుడు? తగ్గిందా కొంచెం? 3 ఇంజక్షన్లు వేస్తారు కదా నాన్న. కానీ మమ్మీ డాడీ ఏం చేశారు? మసాజ్ చేసి తగ్గించేశారు కదా నాన్న. ఏది కాలు బాబు తగ్గిందో చూద్దామా? తగ్గిందా? కాలు బాబు తగ్గిందా? బేబీ ఆడుకుంటుందా? ఏది ఈ కాలు? ఈ కాలుకి చిన్న వాపు ఉంది నాన్న. ఇంకా ఇదంతా వాపు ఉంది. అలాగే ఎవ్రీ 6 అవర్స్కి అయితే పారాసిటమాల్ అయితే 5 డ్రాప్స్ వేయమని చెప్పారు. స్టిల్ ఫీవర్ అయితే 99.8 అయితే ఉంది. కానీ ఐస్ మసాజ్ చేస్తూ ఉండడం వల్ల లెగ్స్ను హ్యాండ్ మూవ్ చేసినప్పుడు తనకైతే పెయిన్ అనేది ఏమీ లేదు. నైట్గా ఫుల్గా రికవర్ అయ్యి ఫుల్గా ఆడుకున్నారు. మీకు కూడా అవసరమైతే పాటించండి.